ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. जय जय हे मधुसूदन कामिनी धैर्यलक्ष्मी सदा पालय माम्. ओम श्रीं आर्द्रां यत्कर्णीं यष्ठिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः. ओम ऐं ऐं श्रीं सौः श्रीं लक्ष्मी नमः. ఈ రోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ మంగళవారం నాడు ఏ అమ్మవారిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను పూజ చేసుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏంటి అంతా కూడా చెప్పుకుందాం. ఈ రోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ మంగళవారం నాడు ధైర్యలక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి. ఈ ధైర్యలక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలాగా చేతిలో చక్రం, శంఖం, చక్రం, అదేవిధంగా ధనస్సు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో అక్షయ పాత్ర, అభయం, వరదం, మొత్తం 8 చేతులతోటి ఆవిడ దర్శనమిస్తూ ఉంటుంది. ఈవిడ్ని కల్పవృక్ష మహాలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటాం. ధైర్యలక్ష్మి, అదేవిధంగా వీర్యలక్ష్మి, ఈవిడ్ని కల్పవృక్ష మహాలక్ష్మి అని కూడా పిలుపుస్తూ ఉంటాం. ఎందుచేత అంటే కల్పవృక్ష మహాలక్ష్మి అని ఎందుకు పిలుస్తామంటే ఆవిడ తీర్చలేని సమస్య అంటూ ఉండదంట. ఎంతటి జటిలమైన అనారోగ్యం కానీ సమస్య కానీ అవన్నీ కూడా సునాయాసంగా క్లియర్ చేస్తుంది కనుక, సునాయాసంగా పరిష్కారం చేస్తుంది కనుక ఈవిడ్ని కల్పవృక్ష మహాలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈవిడ్ని దేనితోటి పూజ చేసుకోవాలి అంటే ఈవిడ్ని మారేడు దళాలతోటి పూజ చేసుకోవాలి అని పేరు. ఎందుకయ్యా ఈ మారేడు దళాలకు కూడా చాలా విశిష్టత ఉంది. ఏం చేస్తాయంటే ఒకనొకప్పుడు ఆవిడ సహస్ర కమలాలతోటి పూజ చేస్తుందట. ఆ సహస్ర కమలాలతో పూజ చేస్తుంటే పరీక్షకి ఒక కమలం తక్కువైందట. పరీక్షకి శివుడికి పూజ చేస్తుంటే ఒక కమలం తక్కువైందట. అప్పుడు ఆ కమలం తక్కువైంది కనుక ఆవిడ ఏం చేసిందంటే హృదయ కమలాన్ని తీసి అక్కడ వేసిందట. అందుచేతే ధైర్యం, హృదయ కమలమే తీసి అక్కడ వేసింది కనుక ఆ మారేడు చెట్టు ఏంటి అంటే హృదయ కమలం. ధైర్యంతో హృదయ కమలాన్ని తీసి అక్కడ సమర్పించింది. అంచేత ఆవిడ ధైర్య సాహసే లక్ష్మి అంటారు. మనం ధైర్యంగా ఉన్నట్టయితే ఆ లక్ష్మీదేవి మనకి దగ్గరికి చేరుతుందని కదా పేరుంది. అంచేత ఆ మారేడు చెట్టు కనుక ఆ మారేడు దళంలో కూడా చూడండి మూడు ఆకులకి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ నిక్షిప్తమై ఉంటారు కనుక ఆ మారేడు దళానికి చాలా విశిష్టత ఉంది. ఈ చూడండి, అందులో కూడా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 14 వృక్కులో చెప్పాడు. ఆర్ద్రాం యక్కర్ణిం యష్ఠిం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. జాతవేదు అంటే అగ్నిదేవుడు. ఓ అగ్నిదేవుడా, ఈ అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తున్నాను అంటే ఆర్ద్రాం అంటే దయార్థ హృదయురాలు అంటే ఈవిడ దయార్థ హృదయురాలు. దయార్ద్రాం యక్కర్ణిం యహ అంటే ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు యక్కర్ణిం పాపాలను హరించేది, దండం చేత ధరించేది. యక్కర్ణిం యష్టిం అంటే దండం. యక్కర్ణిం ఈ దండం చేత ధరించి ఆర్ద్రాం యక్కర్ణిం అంటే యహ అంటే ఎవరు, కర్ణిం అంటే గంభీరమైన హృదయురాలు. ఇవిడ ధైర్యంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. యక్కర్ణిం యష్టిం దండం చేతతో ధరించి ఉండదు. చూడండి, దండం చేత ధరించి ఉన్నది. యక్కర్ణిం యష్టిం సువర్ణం అంటే బంగారు ఛాయ కలిగినట్టు. సూర్యుని వంటి ప్రకాశం కలిగింది. చంద్రులా కాదు, సూర్యులా ప్రకాశిస్తూ ఉంటుంది. కాంతి తీక్ష్ణమైన కాంతి కలిగి ఉంటుంది. యక్కర్ణిమిష్టిం సూర్యాం హిరణ్మయీం బంగారమే కలిగి ఉంటుంది. హిరణ్మయీం లక్ష్మీం ఈ లక్ష్మీదేవి జాతవేదో మమావహ నన్నే ఆవహించి ఉండు. ఏ కులాలకి ఏ లక్షణాలు కలిగినటువంటి దండం చేత కలిగించి దయార్థమైన హృదయురాలు దండం చేత ధరించి గంభీరమైనటువంటి ఈ లక్ష్మీదేవి, బంగారాభరణాలు కలిగినటువంటి లక్ష్మీదేవి జాతవేదో మమావహ నన్నే ఆవహించి ఉండు అన్నాడు. ఎవరైతే చేస్తారో వాళ్ళని ఆవహించి ఉండు అన్నాడు. అంచేత ఈవిని వాళ్ళ మారేడు దళాలతోటి
శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ మంగళవారం నాడు మారేడు దళాలతోటి పూజ చేసుకుంటారు. మా అది అంచేత ఈవిడికి మొదట చెప్పినట్టు ఆ మంత్రం కానీ జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం అనే మంత్రంతో కానీ అదేవిధంగా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 14 వరకు ఆర్ద్రాం యక్కరణిమిష్టిం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఈ మంత్రంతో కానీ లేదా ఐం శ్రీం సౌహ శ్రీం సౌహ శ్రీం లక్ష్మీ నమః ఈ మూల మంత్రంతో కానీ అమ్మవారిని పూజించి సంపూర్ణ అనుగ్రహం పొందుతారని భావిస్తున్నాను. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శుభ సూర్య మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరీ ఏవమేవ త్వయాకార్యం ఏవమేవ త్వయాకార్యమస్మద్వైర్వినాశనం రక్షమాం శరణే దేవి సర్వాణ్యప్రదాయిని రాజ్యం దేహి ధనం దేహి స్వర్ణనిధిం దేహి సామ్రాజ్యం దేహి మే సదా.